తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మిచోంగ్ తుఫాను కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునిగిపోయిన పంటలను, తడిసిపోయిన ధాన్యాన్ని, పొంగి పొర్లుతున్న ఎర్ర కాలువను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు, నిడదవోలు తహసీల్దార్ ఎం గంగరాజు, రెవెన్యూ సిబ్బంది ఈరోజు పరిశీలించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఎర్ర కాలువ ఒక్కసారిగా ఉధృత రూపాన్ని దాల్చడంతో నిడదవోలు మండలంలోని నందమూరి ఆక్విడేట్ వద్ద ఎర్ర కాలువ ఉధృతిని ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని, ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసి రైతును ఆదుకుంటామని, తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు అన్నారు. కలెక్టర్ కె మాధవీలత ఆదేశాల మేరకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు సూచనల మేరకు నిడదవోలు తహసీల్దార్ ఎం గంగరాజు ఈరోజు మండలంలోని పలుచోట్ల పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు నష్టపోయిన రైతులను కలిశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుతో పాటుగా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాగా పడుతుంది కదా. ఎలాగండి ఇది గండి పడింది, ఉండకర్మల దగ్గర గండి పట్టడం అయిపోయింది. ఈ ఎక్కువ ఆకుమూలు వేస్తారు మొత్తం ఆకుమూలని పోనీ మన పంచాయతీ చెరువు పాటించండి, కొంత కటింగ్ చేయండి, రైతులు కాపాడాలి, మొత్తం లిఫ్ట్ చేసేయాలి. ఏ మిల్లులు పంపించాలి, ఎవరైనా మిల్లు తీసుకున్నట్టే కనుక నేను చెప్తాను. ఒకసారి దేశీ గడికి రాకుండా ఎరకాల గడికి ఇప్పుడు రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకి, ఈ తుఫాను వల్ల మనకి వచ్చిన ఇబ్బంది వల్ల మనకి ఇగో డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు వర్షం నీరంతా కూడా ఇప్పుడు కంసాలపాలెం విలేజ్లో ఉన్నాము. ఇక్కడ లోకల్గా పంచాయతీ చెరువు కూడా మొత్తం మునిగిపోయి ఇక్కడ ఉన్న అంతా కూడా వీళ్ళకి ఫిష్ నష్టం జరిగిందన్నారు. ఇది ప్రభుత్వానికి నివేదిస్తాము. అదేవిధంగా పంటగా అయితే ఇక్కడంతా కోసేయటం జరిగింది. రైతు వారీగా అయితే పెద్ద ఇబ్బంది లేదు. కొంతమంది ఈ ఎర్రకాలం గుట్ల మీద కొంతమంది నిల్వ చేసుకున్నారు. వాటిని బయటకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదే విధంగా మండలం అంతా కూడాను ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది పడుతున్నారో రైతులు గత 2 రోజులుగా తిరగటం జరిగింది. ఇప్పుడు నిన్నటి వరకు వర్షం వచ్చింది. ఈ రోజు నుంచి లిఫ్టింగ్ చేసే కార్యక్రమం పెడుతున్నామండి. కనుక రైతులు ఎవరో కూడా ఏ ఇబ్బంది పడవసరం లేదు. ప్రభుత్వ పరంగా మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము. మీ ధాన్యం తడిసినా కానీ, రంగు మారినా కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం అంతా కూడాను మిల్లర్లకి పంపించేస్తాము. డ్రైయర్ మిల్లర్లకు పంపించేసేసి మీకు సరైన మద్దతు ధర వచ్చేలాగానే చూస్తాము. కనుక ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. ఇంకా 2 రోజుల వరకు కూడా కొయ్యొద్దండి. రైతులు ఎవరో కూడా
చేలు మాత్రం కొయ్యొద్దండి. ఇంకా కొన్ని తుఫరు పడుతుంది, వర్షం వస్తుంది కనుక 2-3 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మేము తెలియజేస్తాము. అప్పుడు మిగతా క్రాప్ ఏదైనా ఉంటే కనుక అది మీరు చేసుకుందరు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎర్ర కాలువకు సంబంధించి రాజమండ్రి మనకు జంగారెడ్డిగూడెంలో గేట్లు మాత్రం ఇంకా లిఫ్ట్ చేయలేదు. అక్కడికి గేట్లు ఎత్తే అంత వర్షం కూడా ఇంకా రాలేదు కనుక మనం ఏమి ఎర్రకాలం వస్తుంది అనేది ఆందోళన కూడా చెందవలసినంత అవసరం లేదు. రైతులందరూ కూడా పంట కోసేసారు కనుక ఇబ్బంది లేదు. అలాగే కంసాలపాలెంలో పాదులు గట్ట ఏదన్నా ఇబ్బంది అయిందేమో, హార్టికల్చర్కి ఏదైనా ఇబ్బంది అయిందేమో మా దృష్టికి తీసుకురండి. కంసాలపాలెం నుంచి సింగవరం వెళ్ళే రూట్లో కొంత డ్యామేజ్ అయినట్టు ప్రెసిడెంట్ గారు తెలియజేస్తున్నారు. అది కూడా చూస్తామని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఏ రైతు కూడా అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా అన్ని తగిన జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు కూడా విస్తృతంగా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారు అన్ని చోట్లకి తిరిగి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నారు. ఏ రైతు కూడా నష్టపోకుండా చూడమని మా రెవెన్యూని, అగ్రికల్చర్ వారిని తెలియజేస్తున్నారు. కనుక నేను మన మండల టీం అంతా కూడా తిప్పిస్తున్నాము. అదే గ్రామ స్థాయిలో ఉన్న అందరినీ కూడా గ్రామాల్లో ఎక్కడ నీళ్లు లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా పొలాల్లో ఉన్న పంటని ఏ విధంగా లిఫ్ట్ చేయాలనే దాని మీద చేస్తున్నాము. మిల్లర్లందరికీ డైరెక్షన్ ఇచ్చాము. ఎవరో కూడా ఎటువంటి కండిషన్ లేకుండా మిల్లర్లు దాన్ని తీసుకోవాల్సిందే. ఏదన్నా తేడా వస్తే కనుక మిల్లర్ని మూసేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాము. ఇప్పుడు రైతులకు సరిపడా గన్ని బ్యాగ్స్ అన్ని కూడా మిల్లర్ల దగ్గర ఉన్నాయండి. రైట్ అండి. ఏ రైతు కూడా గన్నీ బ్యాగ్స్ అన్ని సచివాలయాల్లో ఆర్బీకే సెంటర్లో కావాల్సిన బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు వరకు అసలు బ్యాగ్ అనేది ఈ సీజన్లో ఒక్క రైతు నుంచి కానీ ఒక్క ఫార్మర్ నుంచి కానీ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకోలేదు. సఫిషియెంట్గా బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకెవరికి కావాలన్నా కూడా బ్యాగ్స్ సప్లై చేయడానికి రెవెన్యూ పరంగా రెడీగా ఉన్నాం. అలాగే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో రైళ్ళన్నీ అందుబాటులో ఉన్నాయండి, లేకపోతే జీపీఎస్ యాక్టివేషన్లు అంటున్నారు కదా, వాటిలోనే తోలాలంటారా? ఇప్పుడు జీపీఎస్ని ఏమి తీసుకోవట్లేదు. డిజాస్టర్ సమయం కనుక జీపీఎస్ని డిజేబుల్ చేసాం. ఎవరు ఏ వెహికల్ కూడా ఉన్నాయినా తీసుకురావచ్చు. దీనికి ఫార్మాలిటీ లేదు. ఆఫ్లైన్లో తీసుకుంటున్నాము. ఎటువంటి కండిషన్ లేదు. వైట్ పేపర్ మీద రాసి పంపించాము.